ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి సినిమాటిక్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని మీరు కూడా మీ మొబైల్లో అది కూడా క్యాప్కట్లో క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చెప్తానో ఈ వీడియో చివరి దాకా అయితే చూడండి. గైస్, ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఈ 2 క్లిప్స్ని అయితే రికార్డ్ చేసి పెట్టేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వీడియో, అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఈ క్లిప్స్ని క్రియేట్ చేసి పెట్టేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా క్యాప్కట్ ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ వీడియోని ఫుల్ స్క్రీన్లో పెట్టి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఎక్కడైతే అక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నారో అక్కడ వైట్ లైన్ నుంచి ఆ వీడియోని స్ప్లిట్ చేసేసేయండి. స్ప్లిట్ చేసి లెఫ్ట్ సైడ్ భాగాన్ని రిమూవ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ హౌస్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి గూగుల్లోకి వెళ్ళి క్లిప్ డ్రాప్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ క్లీనప్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ ఆ హౌస్ని అయితే రిమూవ్ చేసేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలాగా రిమూవ్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని కూడా రిమూవ్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ డౌన్లోడ్పై క్లిక్ చేసి పిక్సార్ట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి ఆ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి రిమూవ్ బీజ్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు అక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన కాసేపటికి అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇస్తుంది. ఇక్కడ ఓన్లీ మీ హ్యాండ్ మాత్రం వచ్చింది, కానీ హౌస్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ రీస్టోర్ ఆర్ ఎరేజ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ రీస్టోర్పై క్లిక్ చేసి ఆ హౌస్ని కూడా వచ్చేటట్లు రీస్టోర్ చేసుకోండి. ఇప్పుడు డౌన్లోడ్పై క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్కట్ ఓపెన్ చేసి మీరు ఆ హౌస్ను రిమూవ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి మీకు ఎంత టైమింగ్ కావాలో అంతవరకు స్ప్లిట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఆ స్టార్టింగ్ ఆ హౌస్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే ఆ ఓవర్లోనూ ఫస్ట్ క్లిప్ ఎంతైతే ఉందో అంతవరకు డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే కొద్దిగా వెనక్కి జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి పైన చూపిస్తున్న విధంగా ఆ ఓవర్లను అయితే పైకి డ్రాగ్ చేసేసేయండి. చూసుకోవచ్చు యానిమేషన్ అయితే యాడ్ అయిపోయింది. మీరు కావాలంటే ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్య గ్రాప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీడియో యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీ సెకండ్ వీడియో దగ్గర 1 సెకండ్ ముందుకు జరిపి అక్కడ వైట్ లైన్ ఉంచేసేయండి. ఇప్పుడు ఓవర్లేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ బోర్డ్స్ అయితే గూగుల్లో దొరుకుతాయి. వీటిని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత వీటిని స్ప్లిట్ చేయండి. 0.5 సెకండ్స్ అలా స్ప్లిట్ చేసేసేయండి. 0.5 సెకండ్స్ వైట్ లైన్ ముందుకు జరిపేసి స్ప్లిట్ చేసేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలాగ 9 పార్ట్స్గా స్ప్లిట్ చేసేసేయండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఇలాంటి వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కావాలంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేను వీలైనంత త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా 9 పార్ట్స్గా డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు మీ ఫ్రేమ్స్ని ఇంక్రీజ్ చేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఫస్ట్ ఓవర్లపై క్లిక్ చేసి ఇక్కడ మాస్క్లోకి వెళ్ళండి. మాస్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్కిల్ మాస్క్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ట్రాఫిక్ బోర్డ్ కనిపిస్తుంది కదా, దాని సైజ్ ఎంతైతే ఉందో అంతవరకు ఈ మాస్క్ని రౌండ్ షేప్లో అడ్జస్ట్ చేసేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బోర్డు మధ్యలో అడ్జస్ట్ అయ్యేలాగా జూమ్ చేసేసి ఆ ఓవర్లైన్ అక్కడ యాడ్ చేసేసేయండి. ఇలాగే అన్ని ఓవర్లేస్కి మాస్క్ యాడ్ చేసేసి అక్కడ యాడ్ చేసేసేయండి. ఫ్రెండ్స్, కావాలంటే మీరు వీటికి యానిమేషన్స్ లేదా సౌండ్ ఎఫెక్ట్స్ లేదా ఎఫెక్ట్స్ని కూడా యాడ్ చేసేసి మీ వీడియోని
ఇంకా అట్రాక్టివ్గా కనిపించేలా క్రియేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వీడియోని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో ఎంత లెంత్ కావాలో అంత డ్రాగ్ చేసేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్పై క్లిక్ చేసేసి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ని ఒక 5 సెకండ్స్ అలా డ్రాగ్ చేసేసి మీకు ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ స్టైల్లో బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫాంట్లో ఎలిగెంట్ అనే ఫాంట్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ను మీ వీడియో లెంత్ ఎంత అయితే ఉందో అంత డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్పై క్లిక్ చేసి టెక్స్ట్ని కాపీ చేయండి. కాపీ చేసి ఆ టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కొట్టేసి ఆ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. అలాగే ఒక 10 టైమ్స్ ఇలా ఎంటర్ చేసి పేస్ట్ చేసేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్ మొత్తం మీ వీడియో సైజులో ఉండేలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్ను మధ్య భాగానికి డ్రాగ్ చేసేసి వైట్ లైన్ కొద్దిగా ముందుకు జరిపి అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే ఇంకొద్దిగా ముందుకు జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా పై భాగానికి డ్రాగ్ చేసేసేయండి. ఇలాగా సగం టెక్స్ట్ పైకి వెళ్ళేలాగా డ్రాగ్ చేసేసేయండి. అలాగే ఇప్పుడు కొద్దిగా ముందుకు జరిపి వైట్ లైన్ను అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ ఏ పొజిషన్లో ఉందో అక్కడికి ఆ టెక్స్ట్ను డ్రాగ్ చేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ వైట్ లైన్ ముందుకు జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సేమ్ అలాగే. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్పై క్లిక్ చేసేసి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీ వీడియోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ క్రియేట్ చేసుకున్న ఆ టెక్స్ట్ ఓవర్లని ఇక్కడ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఆ బోర్డ్ సైజ్ ఎంత ఉందో అంతవరకు దాన్ని డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళి ఇక్కడ రెక్టాంగిల్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఆ బోర్డ్ సైజ్ ఎంతైతే ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్ ఓవర్లపై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ ఫ్రీజ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఆ చివరి భాగాన్ని క్లియర్ చేసేసేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు మీ వీడియో రెడీ అయిపోయింది.